అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా డైలీ మార్నింగ్ రొటీన్ ఏంటో చూసేద్దాం. ఓకే, చిన్నోడైతే నా వెంటనే లేస్తాడు, అస్సలు ఒక్క క్షణం కూడా ఉండడు. నేను లేవగానే లేస్తాడు. ఫస్ట్ అయితే వీటికి ఫేస్ వాష్ చెప్పిద్దాం. దేనికా కుడి కుడి దేర్ ఓకే దేర్ దేర్ ఓకే ఓకే ఓకే. నేనైతే వామ్ వాటర్ తాగుతానండి. మార్నింగ్ అయితే నేను వామ్ వాటర్ తాగుతుంటే వాడు కూడా నాకు కావాలని ఏడుస్తున్నాడు. చూడండి ఎట్లా ఏడుస్తున్నాడు. ధనుష్ ఓయ్. తర్వాత వాడి కోసం అయితే టిఫిన్ చేస్తా. అంటే టిఫిన్ అంటే నార్మల్గా ఉప్మా వండుతా. ఆయిల్ అవన్నీ ఏం యూస్ చేయాలి, సింపుల్గా వాటర్ బాయిల్ చేసి రవ్వ యాడ్ చేసి వండుతా. కొంచెం ఉప్పు వేసి వండుతా అంతే. వాడి టిఫిన్ చల్లారేలోపు నేను చాయ్ తాగుతా. నాకైతే చాయ్ కంపల్సరీ ఉండాలి. మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా తాగుతాను నేను చాయ్. దాని తర్వాత ఇంకా వాడికి టిఫిన్ తినిపించేస్తా. ఫస్ట్ స్టార్టింగ్లో తిన్నాడు, మళ్ళీ తినలేడు, సతాయిస్తున్నాడు. ఇంకా మెల్లమెల్లగా తినిపించేసా. చిన్నపిల్లలు కదా అట్లా సతాయిస్తారు, ఇంకేం చేద్దాం తప్పదు. వాడికి తినిపించిన తర్వాత ఏమైనా వర్క్ ఉంటే నేను చేసుకుంటా. అంటే ఇంట్లో పని ఏమైనా ఉంటే చేసుకుంటా. వాడు తింటే ఆడుకుంటాడని ఫస్ట్ వాడు తినిపించేస్తా. ఇంకా తిన్న తర్వాత కూడా వాడు నన్ను తిననిస్తలేడు. అసలు ఎట్లా సతాయిస్తున్నాడు అంటే కెమెరా చెయ్యడ్డం పెడుతున్నాడు. బ్రేక్ఫాస్ట్ చేసుకుంటా. అంటే వాడు తిన్నాడు కదా ఉప్మా, మిగిలింది నేను తింటున్నా అంతే. ఇంకా మా వారు నిన్న నైట్ చికెన్ వండారు, నా కోసం కొంచెం ఉంచారు. నాకు ఇష్టమని కొంచెం ఉంచారు అంతే. మ్యాక్సిమం ఆయనే వండుతారు చికెన్ తెస్తే, నేను వండాను. వారి చేతి చికెన్ కర్రీ అంటే నాకు చాలా ఇష్టము. అందుకే నేను ఎప్పుడైనా సరే చికెన్ తెస్తే మా వారితోనే వంట చేపిస్తాను. అంటే చికెన్ మాత్రమే అంతే. వారు వండితేనే ఇష్టం, అందుకనే చేపిస్తాను అంతే. దాని తర్వాత ఇల్లు క్లీన్ చేసుకుంటున్నా. ఇల్లు క్లీన్ చేసుకుంటుంటే మీరు చూడండి ఎట్లా చేస్తున్నాడో. బాయ్ 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 ఓకే బాయ్. వాడంతా ముద్దుగా మాట్లాడుతుంటే అల్లరి చేస్తుంటే ఎట్లా తిట్టాలనిపిస్తుంది చెప్పండి. అడ్డం వస్తున్నాడు పాప అంట. ఇగో పెద్దోడు వచ్చాను, వాడు కూడా వాయిస్ ఓవర్ ఇస్తాడంట. పాప పాప అంటున్నాడు, అంటే వీడియోలో చూసి పాప పాప అని అంటున్నాడు. ఇప్పుడు వాడు కూడా వాయిస్ ఓవర్ ఇస్తాడంట. హాయ్ చెప్తున్నాను. హాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పురా, చెప్పు హాయ్ హాయ్ చెప్పురా అంటే అంట. వాడు మొహమాటం పడుతున్నాడో సిగ్గుపడుతున్నాడో వాడికే తెలియాలి. ఇల్లు అయితే నేను డైలీ తుడవను, 1 డే తప్పించి 1 డే తుడుస్తా. దాని తర్వాత ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేసుకుంటా. టిఫిన్ చేసినాం కదా, టిఫిన్ చేసింది, తిన్నది, మళ్ళీ చాయ్ పెట్టింది, ఇవన్నీ క్లీన్ చేసుకొని దాని తర్వాత ఫ్రెష్ అప్ అవుతా. ఫ్రెష్ అప్ అయితే ఖచ్చితంగా అవ్వాలి. అసలే నైట్ అంతా కరెంట్ లేదు. ఆ ఇన్సిడెంట్ నేను తర్వాత చెప్తా ఇంకోసారి. సో ఇంకా ఫస్ట్ అయితే కిచెన్ క్లీన్ చేసుకుంటున్నా. కిచెన్ క్లీన్ చేసుకున్న తర్వాతకి చిన్నోనికి స్నానం చేయించి దాని తర్వాత నేను ఫ్రెష్ అప్ అవుతా. హాయ్ చెప్తాడంట, చెప్పమంటే చెప్పట్లేడు. మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే డిస్టర్బ్ చేస్తున్నాడు. చెప్పు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. సిగ్గు పడుతున్నాడు వాడు. మళ్ళీ నేను మాట్లాడుతుంటే మిడిల్లో డిస్టర్బ్ చేస్తున్నాడు. అయితే నాకు నీట్గా ఉండాలి. అసలు ఎంత మరక ఉంటే కూడా అస్సలు నచ్చదు. అందుకని నేను వెంటనే క్లీన్ చేసుకుంటా, అప్పటికప్పుడే క్లీన్ చేస్తా.
చిన్న బాటిల్ అయితే స్పెషల్గా క్లీన్ చేస్తా. అంటే చిన్నపిల్లలు వాడు మిల్క్ తాగుతాడు నైట్ టైమ్, అందుకని వాష్ చేయకపోతే అది స్మెల్ వస్తుంది, మళ్ళీ వాడు తాగలేడు. అందుకని క్లీన్గా మంచిగా డెటాల్తో వాష్ చేస్తా దాన్ని, అందుకనే సైడ్కి పెట్టి. తర్వాత ఇంకా కిచెన్ అయితే క్లీన్ అయిపోయిందండి. కిచెన్ క్లీన్ అయితే నాకైతే చాలా మనశ్శాంతిగా ఉంటుంది. కిచెన్ క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా మేమిద్దరం ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఈ వేడిలో అస్సలు ఉండలేము. ఇంకా అంతే ఈరోజుకి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, టేక్ కేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.